హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజైతే మనము మ్యాథ్స్ అంకగణితంలో భాగంగా బారు వడ్డీ అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. అసలు వడ్డీ అంటే ఏంటి? అసలంటే ఏంటి? టైము, కాలము, తర్వాత వడ్డీ రేట్ అంటే ఏంటి? మొత్తం అంటే ఏంటి? మొత్తం ఇక్కడ చూసేసుకుందాము. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారో ఒకసారి చూసుకుందాము. ఓకేనా? వడ్డీ అంటే ఏంటి అంటే, మనం తీసుకున్న మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్న దానికి ఇంకా అదనంగా జోడించి ఆహ్, సొమ్ముని ఇవ్వడాన్నే వడ్డీ అంటాం. అది రూ. 100కి ఇంత, ఒక సంవత్సరానికి ఇంత అనేసి లెక్కగట్టి ఇస్తామనమాట. దాన్నే వడ్డీ అంటాం. అసలు రూ. 100 తీసుకుంటే సంవత్సరానికి రూ. 100కు ఎంత అని లెక్కగట్టి, ఆ రూ. 100కి అదనంగా మళ్ళీ ఆ వడ్డీని లెక్కగట్టి ఇవ్వడాన్నే మనము వడ్డీ అంటాము. ఆ వడ్డీనే వడ్డీ అంటాము. అసలుకు వడ్డీ కలిపితే మొత్తం అవుతుందనమాట. ఓకేనా? సో, క్లియర్‌గా తెలుసుకుందాము. అప్పు తీసుకున్నాక, అప్పు తీర్చే వరకు తీసుకున్న అసలు మీద మాత్రమే వడ్డీ లెక్కించే విధానాన్ని బారు వడ్డీ అంటాం. ఓకేనా? ఒకరి దగ్గర మనం ఒక రూ. 1000 అప్పు తీసుకున్నాము. ఆ అప్పు తీర్చే వరకు అంటే ఎంత టైంలో మనం ఆ అప్పు తీరుస్తున్నామో అంతవరకు ఆ అసలు మీద వడ్డీ లెక్క కట్టాలనమాట. అంటే రూ. 100కు రూ. 1 వడ్డీ. ఒక సంవత్సరానికి లేదంటే ఒక నెలకు అన్నట్లు. అలాగా లెక్కించే విధానాన్నే మనము బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా? ఇక్కడ మనం ప్రాబ్లమ్ వైస్ చూసుకుంటే అసలు అంటే అప్పుగా తీసుకున్న సొమ్ము. మనం ఎంతైతే అప్పు తీసుకుంటున్నామో దాన్నే అసలు అంటాము. ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. వడ్డీ అంటే ప్రతిఫలంగా అదనంగా చెల్లించే సొమ్ము. రూ. 1000 తీసుకొని నువ్వు సంవత్సరానికి 2 సంవత్సరాలు ఇవ్వకుండా, మూడో సంవత్సరంలో ఆ రూ. 1000 ఇస్తే అప్పు ఇచ్చిన వాడికి ఏం లాభము? సో, ఆ అప్పుకి నువ్వు జోడించి సంవత్సరానికి రూ. 1000కు నేను ఇంత ఇస్తాను నీకు వడ్డీలాగా అంటాం గదా! సో, అదనంగా ఏదైతే సొమ్ము చెల్లిస్తున్నామో దాన్ని ఇంట్రెస్ట్, వడ్డీ అంటాం. తర్వాత కాలం. కాలం అంటే అప్పు తీర్చుటకు అవసరమయ్యే సమయం. 2 ఇయర్స్‌కి ఇస్తాను, 1 ఇయర్‌కి ఇస్తాను, 6 మంత్స్‌కే ఇచ్చేస్తాను అని చెప్తాం గదా! ఒక సర్టెన్ అమౌంట్ తీసుకొని. సో, ఎంతైతే పీరియడ్‌లో మనం ఆ అమౌంట్ చెల్లిస్తామో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌ని కాలం అంటాం. టైమ్ అంటాం. ఓకేనా? తర్వాత వడ్డీ రేటు. వడ్డీ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి అంటే రూ. 100కు ఒక సంవత్సరంకు ఎంత వడ్డీ? ఎంత ఇస్తున్నారు? రూ. 100కు ఒక సంవత్సరానికి ఎంత ఎంత వడ్డీ కలెక్ట్ చేసుకుంటారు అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? రేట్ అంటేనే ఇంతకు అని అర్థం. రూ. 100కు ఒక సంవత్సరానికి అయ్యే వడ్డీ. తర్వాత అసలు అంటే మొత్తం అంటే అమౌంట్ ఏ. అసలు ప్లస్ వడ్డీ. ఇది మొత్తం కట్టేది మనం. అసలుతో పాటు వడ్డీ. P+I అనమాట. ఇది మొత్తం అమౌంట్. ఓకేనా? సో, ఫార్ములా చూసుకుంటే వడ్డీకి ఫార్ములా, సింపుల్ ఇంట్రెస్ట్‌కి ఫార్ములా I = PTR/100. ఇది ఒక్క ఫార్ములా గుర్తున్నా చాలు మనకు. I = PTR/100. తర్వాత అమౌంట్, ఇది మొత్తం టోటల్ అమౌంట్. అంటే వడ్డీతో పాటు అసలుని కట్టడాన్ని అమౌంట్ అంటాం. P+I. ఓకేనా? సో, మనకు ప్రాబ్లమ్ ఎలా ఇస్తారు? ఒక్కొక్కసారి ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తారు, టైమ్ ఇస్తారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, PTR మోడ్ ఇచ్చి ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు. ఎప్పుడు అలానే కనుక్కోమంటాడా అంటే అలా గాదు. ఒక్కొక్కసారి అన్నీ ఇచ్చి ఇవ్వడు. అలాంటప్పుడు P = 100/TR అని ఫార్ములా మనం ఈ ఫార్ములా నుంచి డిరైవ్ చేసుకొని, అంటే ఈ ఫార్ములా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలనమాట ఈ ఫార్ములాని. అవసరం లేదు. మనము డైరెక్ట్‌గా Pని కనుక్కోమన్నా, Tని కనుక్కోమన్నా, Rని కనుక్కోమన్నా డైరెక్ట్ ఈ ఫార్ములా వేసి కూడా కనుక్కోవచ్చు కదా! సో, జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ఇలా నేను రాసుకున్నాననమాట. Pని కనుక్కోమంటే 100/TR, Tని కనుక్కోమంటే 100/PR, Rని కనుక్కోమంటే 100/PT. సో, ఇలాగా. తర్వాత A = P+I అంటే అసలు ప్లస్ వడ్డీ అన్నాం గదా! ఆ P అంటే Pనే, I అంటే PTR/100 గదా! P+PTR/100 Pని కామన్ తీసేస్తే ఇక్కడ P ఉంది కాబట్టి Pని కామన్ తీస్తే 1+TR/100 అనమాట. అసలంటాను. అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా. అదనమాట. అర్థమైంది గదా కాన్సెప్ట్ ఇప్పుడు ఎలా కనుక్కోవాలి, దేన్ని ఏమంటారు అనేసి. తర్వాత క్వెషన్ చూసుకుంటే, విమల రూ. 5,000 12% వడ్డీ రేటు చొప్పున అప్పుగా తీసుకుంది. సో, మనకిక్కడ ఇది P. ఇంత సొమ్ము తీసుకుంది. ఇది R, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది. అప్పుగా తీసుకుంది. 2 సంవత్సరాలకు అంటే ఇది T. తర్వాత ఆమె చెల్లించాల్సిన వడ్డీ ఎంత? వడ్డీ ఎంత అని అడుగుతున్నారు. సో, I. డైరెక్ట్ ఫార్ములా I = PTR/100. వడ్డీ ఎంత? తర్వాత మొత్తం ఎంత? డైరెక్ట్ ఫార్ములా ఏసి కనుక్కున్న తర్వాత A కనుక్కోవాలనమాట.
అంటే P+I అనమాట. సో ఇది P+I. P+I అంటే 5,000 ప్లస్ 1200 6,200. డైరెక్ట్గా వచ్చినా కూడా మళ్ళీ నేను ఎందుకో ఈ ఫామ్లో యూజ్ చేసి ఇది చేశాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇక్కడ ఏమిచ్చారు, సో P ఈజ్ ఈక్వల్ టు 5,000 ఇచ్చారు, R ఈజ్ ఈక్వల్ టు 12% ఇచ్చారు, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 years ఇచ్చారు. తర్వాత I కనుక్కోమన్నారు. అంతేనా? I కనుక్కోమన్నారు, ఏ కనుక్కోమన్నారు. ఎస్, ప్రాబ్లం చేసేద్దాం ఇప్పుడు. I ఈజ్ ఈక్వల్ టు PTR/100. అవునా? సో P ఎంత 5,000 ఇంటూ T ఎంత 2 years ఇంటూ R ఎంత 12% బై 100. 2 zeros 2 zeros కిట్ క్యాన్సల్, ఇంకేం లేదు. 5 2s 10 కదా, 100 అవుతుంది కదా ఇక్కడ. 50 2s 100, 100 12s 1200. సో ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఇంట్రెస్ట్ వచ్చింది. సారీ 2 zeros కదా, 1200 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది మనకు. అక్కడి వరకే కాదు, ఏ కూడా కనుక్కోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు P+I ఫార్ములా కదా. సో P ఎంత 5,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత 1200 ఇక్కడ వచ్చింది. సో ఆన్సర్ 6,200 రూపీస్. మొత్తం 5,000 రూపాయల సొమ్ము 2 సంవత్సరాలకి 12% వడ్డీ రేటున ఎంత అవుతుంది అంటే టోటల్ 6,200 రూపీస్ అవుతుంది. వడ్డీ 1,200 కడుతున్నాడు 2 సంవత్సరాలకి. ఓకేనా? సో అదనమాట. సో డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు కాబట్టి ఏం ప్రాబ్లం అనిపించలేదు. తర్వాత 6% వడ్డీ రేటు చొప్పున 10,000 రూపాయల అప్పుకి 9 నెలల్లో ఎంత వడ్డీ చెల్లించాలి. ఓకేనా? సో ఇయర్స్లో ఇస్తే ప్రాబ్లం లేదు, కానీ నెలల్లో ఇస్తే మనము by12 వేసుకోవాలి, 9/12 వేసుకోవాలి. సో చూద్దాము. ఇది R, 6% అనేది R, ఇదేమో P, ఇక్కడేమో T ఇచ్చారు. మనకేం కనుక్కోమన్నారు, I కనుక్కోమన్నారు. అంతే కదా. సో ప్రాబ్లం చేసేద్దాం ఇక్కడ కూడా. సో ఎంత ఇచ్చారు, R ఈజ్ ఈక్వల్ టు 6% ఇచ్చాడు, P ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇచ్చాడు, తర్వాత టైమ్ ఈజ్ ఈక్వల్ టు 9 months ఇచ్చాడు. అవునా? I ఈజ్ ఈక్వల్ టు ఎంత కనుక్కోమంటున్నాడు. చాలా ఈజీ ఫార్ములా. ఏముంది, I ఈజ్ ఈక్వల్ టు PTR/100. అవునా? సో దీన్ని మనము P ఎంత 10,000, T కాలం 9 months ఇచ్చాడు. సో ఇయర్స్ ఇస్తే డైరెక్ట్గా వేసుకోవాలి, కానీ మంత్స్ ఇచ్చినప్పుడు by12 వేసుకోవాలి. ఎందుకంటే ఒక ఇయర్కి 12 months కదా. సో మంత్స్ ఇచ్చినప్పుడు by12 months వేసుకోవాలి. ఇంటూ R 6% బై 100. ఓకేనా? ఇక్కడ 6 1s 6 2s 12 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత 2తో మళ్ళీ 2 50s, 100 ఉంది కదా ఇక్కడ, 2 50s అనమాట. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, 2 9s 18, 2 కింద ఉంది కదా ఇక్కడ, 2 క్యాన్సిల్, సారీ 2 1s 2 50s కదా. ఎస్, 59s 445 450. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 450 రూపీస్ వచ్చింది. ఓకేనా? మనల్ని ఇంట్రెస్ట్ మాత్రమే కనుక్కోమన్నాడు. అవునా? ఎస్, ఆన్సర్ వచ్చేసింది 450. సో అదనమాట. నెక్స్ట్ మోడల్ చూసేద్దాము. సో 12% వడ్డీ రేటుతో 2,000 రూపాయల అప్పుకు 73 రోజులకు ఎంత వడ్డీ చెల్లించాలి. ఇది ఇంకొక మోడల్ చూడండి. ఇక్కడ R ఇచ్చాడు 12%, P ఇచ్చాడు 2,000, 73 రోజులకు అంటే ఇక్కడ నెలలు ఇవ్వలేదు, సంవత్సరాలు ఇవ్వలేదు, రోజులు ఇచ్చాడు. రోజులు అంటే మనకు సంవత్సరానికి కదా, మనము యాక్చువల్గా సంవత్సరాలకి లెక్క కట్టాలి. అలాంటప్పుడు మంత్స్ ఇస్తే by12 వేసుకోవాలి, ఎందుకంటే ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి. ఇక్కడ రోజులు ఇచ్చాడు అంటే ఎన్ని వేసుకోవాలి, by365 days వేసుకోవాలి. టైము ఇయర్స్ ఇస్తే యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవాలి. అదే మంత్స్ ఇస్తే by12 వేసుకోవాలి, డేస్ ఇస్తే by365 వేసుకోవాలి. అర్థమవుతుందా? ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఇచ్చినప్పుడు అన్ని రోజులు వేసుకోవాలి. ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు ఇస్తే అన్ని నెలలు వేసుకోవాలి, 12 అని. ఓకేనా? సో క్యాన్సలేషన్ ఏం పెద్ద కన్ఫ్యూషన్ ఏం ఉండదు. I ఇచ్చాడు కాబట్టి, వడ్డీ కనుక్కోమన్నాడు కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు PTR/100. PTR/100లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఖచ్చితంగా చేయండి. తర్వాత 5,000 రూపాయలను అప్పుగా తీసుకొని 3 సంవత్సరాల కాలంలో ఏ వడ్డీ రేటుతో 1,200 రూపాయల వడ్డీని చెల్లించాలి. సో ఇక్కడ P ఇచ్చాడు,
3 సంవత్సరాలు టైం ఇచ్చాడు. వడ్డీ రేటు ఏ వడ్డీ రేటుతో కాబట్టి ఆర్ కనుక్కోవాలి. ఇది మనకు అమౌంట్ ఇచ్చాడు. ఎంత వడ్డీ రేటుతో 1200 వడ్డీ చెల్లించాలి అంటే ఐ ఇచ్చాడు. సో అంతే. ఐ = PTR/100 ఫార్ములా వేసుకోవాలి. ఆర్‌ని కనుక్కోవాలి. ఇది కూడా చేయండి ఒకసారి. తర్వాత రూ. 6,360 అసలుతో అంటే ఇది పి అనమాట. క్వెషన్‌లోనే మనం రాసేసుకోవాలి తొందరగా. ఏ వడ్డీ రేటు చొప్పున అంటే ఆర్ = మనకు ఆర్ కనుక్కోవాలి. 2½ సంవత్సరాల కాలంలో అంటే దీన్ని మంత్స్ లాగా మార్చుకోవాలి. బై 12 వేసుకోవాలి. లేదంటే డైరెక్ట్‌గా 2½ సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మామూలు ఫ్రాక్షన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి, మార్చుకోవాలి. 2 2s 4 5/2 సంవత్సరాలని కూడా వేసుకోవచ్చు. ఓకేనా. వడ్డీ ఐ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఆర్ కనుక్కోవాలి. సేమ్ ఐ = PTR/100 వేసుకొని ఆర్‌ని కనుక్కుంటే క్యాన్సిలేషన్ వచ్చేస్తుంది. తర్వాత 10% బారు వడ్డీ చప్పున రూ. 6,880 ఎంత కాలానికి రూ. 7,224 అవుతుంది. సో ఆర్ ఇచ్చాడు, ఇక్కడ ఏంటి చొప్పున పి ఇచ్చాడు. ఎంత కాలానికి అంటే టైం ఇవ్వలేదు. సో టీ = ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. అవునా. ఆన్సర్ చూసేద్దాం ఒకసారి. సో పి ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. ఎంత కాలానికి ఇది ఇంత అవుతుంది అన్నాడు. సో ఐ = వడ్డీ కనుక్కోవచ్చు కదా ఇవి రెండు ఇచ్చినప్పుడు. ఏ P+I కాబట్టి ఏ P+Iలో ఇక్కడ వేసేస్తే ఐ వచ్చేస్తుంది మనకు. తర్వాత ఎంత కాలానికి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఐ వచ్చింది మనకు. ఐని ఐ = PTR/100 వేసేసి టీని కనుక్కోవాలన్నమాట. ఓకేనా. 2t = 1 వచ్చింది. టీ ఎస్ హాఫ్ ఇయర్ అంటే 6 నెలలు వస్తుంది. ఓకేనా. క్యాన్సిలేషన్ చేసేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. చేయండి ఒకసారి మీరు. తర్వాత కొంత సొమ్ము 8% వడ్డీ రేటు చొప్పున అంటే ఆర్ ఇచ్చాడు 2 సంవత్సరాల 4 నెలల్లో అంటే దీన్ని నెలల్లోకి కన్వర్ట్ చేసి 2 సంవత్సరాలు 4 నెలలు అంటే దీన్ని నెలల్లోకి కన్వర్ట్ చేసుకుంటే 2 ఇయర్స్కి 12 మంత్స్ కదా. 12 2s 24 + 4 28/12 వేసుకోవాలి. ఇంత వడ్డీ ఇచ్చినచో అసలు ఎంత? మనకు అసలు కనుక్కోవాలి, పి కనుక్కోవాలి. ఇప్పుడు ఇది ఎంత? ఆర్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, తర్వాత వడ్డీ ఇచ్చాడు, అసలు కనుక్కోమంటున్నాడు. ఐ = PTR/100 ఫార్ములా వేసుకోవాలి. పిని కనుక్కోవాలి. వచ్చేస్తుంది పి. అయిపోయింది. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత వచ్చేసి ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాల కాలంలో అసలు 3 అవుతుంది. ఇది కొంచెం అంటే చూస్తేనే మనకు భయం వేసేలాంటి మోడల్ అనమాట ఇది. కానీ చేస్తే పెద్ద కష్టమేం అనిపించదు. నేను చేసి చూపిస్తాను మీకు ఒక ప్రాబ్లము. సో ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి. ఏడాదికి ఏ రేటు వంతున అంటే ఒక ఏడాదికి ఎంత రేటు వంతున 16 సంవత్సరాలకు అసలు 3 అవుతుంది. మీరు అసలు ఏం చూడొద్దండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ టైం ఇచ్చాడు మనకు, రేట్ ఆర్ ఇవ్వలేదు, అసలు 3 అవుతుందంట. అసలు పి కదా, 3 అయ్యేది ఏంటి? అమౌంట్ కదా, అంటే ఏ కదా, అంటే ఏ = 3p అయింది. పి = p ఉంది. అసలు 3 ఎప్పుడవుతుంది? దీనికి ఏదో కొంత ఇంట్రెస్ట్ కలిపితే అప్పుడు 3p అవుతుంది కదా. సో అలా ఆ విధంగా మనము పిని పి అనుకుంటాము, టీని 16 అనుకుంటాము. ఆర్ తెలుసుకోవాలి. ఏ ఇచ్చాడు, ఏ 3p ఇచ్చాడు, 3 అయింది అని ఇచ్చాడు. కానీ మనకి ఏ ఫార్ములా ఏంటి? ఏ = P+I కదా. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఐ = 3p కదా. ఇది అమౌంట్ 3p కదా, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. 3p - p ఐ = 2p. ఐ = 2p అవుతుందన్నమాట. అంటే ఇంట్రెస్ట్ అసలుకి 2 వంతు, అసలు డబల్ అయిందనమాట వడ్డీకి. సో అలాగా మనం ఏం కనుక్కోవాలి? ఏ రేటు ఆర్ కనుక్కోవాలి. సో ఐ = PTR/100 ఫార్ములా వేసుకుంటే ఐ 2p ఉంది. 2p = p. అసలు మనకి ఎంతనో తెలియదు. p
ఇంటూ 16 ఇంటూ r/100 క్యాన్సిల్ చేసేస్తే r ఈజ్ ఈక్వల్ టు 25/2 12.5% వస్తుంది. ఓకేనా, చేయమంటారా? ఇది చేస్తానులేండి. సో ఏమిచ్చాడు మనకు? టైం 16 సంవత్సరాలు ఇచ్చాడు. అసలు పి మూడింతలు అవుతుంది. అసలు పీనే అనుకున్నాము, మూడింతలు అంటే ఆ అమౌంట్ వచ్చేసి 3p అయింది. అంతేనా? ఎస్. సో ఇలా ఇచ్చాడు, టీ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అసలు మనం పి అనుకున్నాము, అది మూడింతలు అయింది అంటే 3p అయింది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ కదా. సో అలాంటప్పుడు 3p ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ అనమాట. సో పీని ఉతలు పంపిస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు 3p - p 2p అవుతుంది. ఇంట్రెస్ట్ వచ్చేసి అసలు రెండింతలు అవుతుంది. సో మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనేసి. సో అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు 2p కదా. 2p ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ టీ ఎంత 16 ఇయర్స్ ఇంటూ ఆర్ తెలుసుకోవాలి బై 100. ఓకేనా. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ చేద్దాం, 2 1s 2 8s. ఓకేనా, మళ్ళీ 4తో క్యాన్సిల్ చేద్దాం, 4 2s 4 25s. ఇంకా అంతే పోదు, పీ పోయింది ఇక్కడ క్యాన్సిలేషన్. ఓకేనా. సో ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు, 1 ఈజ్ ఈక్వల్ టు 2r/25. సో ఆర్ని ఇక్కడే పెట్టుకొని ఈ 2/25ని యువతలు పంపిస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా, 25/2. 25/2నే ఏమవుతుంది? ఎస్ 12.5, 1/2% అవుతుంది. అంతేనా? అలా చేయాలన్నమాట ఈ ప్రాబ్లమ్స్. ఇవన్నీ మోడల్స్ ఒకటే రకంగా ఉన్నాయన్నమాట కొన్ని. తర్వాత ప్రాబ్లం చూసుకుంటే 8 years 4 months కాలంలో, 8 సంవత్సరాల 4 నెలల కాలంలో ఏ రేటు వంతున అసలు రెట్టింపు అవుతుంది. సేమ్ మోడల్. ఏమంటే ఇక్కడ మనకు టైం ఇలా నెలల్లో ఇచ్చాడనమాట. 8 years 4 months అంటే ఏమన్నా నేను మొత్తం టీని మంత్స్లో కన్వర్ట్ చేసుకోమన్నాను కదా, అదనమాట. సో ఫస్ట్ పి అనుకున్నాము, అసలు రెట్టింపు అయింది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2p. అక్కడ 3p అయిందా, ఇక్కడ 2p అయింది. దెన్ ఐ ఈజ్ ఈక్వల్ టు p, అంతే కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ కదా, అలా చేసుకుంటే అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు పీ అవుతుంది మనకు. సో టైం వచ్చేసి ఏమిచ్చారు? 100/12. ఎస్ 8 to 16 కదా, సారీ 12 8s వేసుకోవాలి. ఎందుకంటే 8 సంవత్సరాలకి 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 8s ఎంత? 96 + 4 100. 100/12 వేసుకుంటే 25/3 వస్తుంది మనకు టైము. సో ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100లో ఐ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ టీ 25/3 ఇంటూ ఆర్, అలా ఆర్ 12% వస్తుంది. చేయాలి మీరు. తర్వాత కొంత సొమ్ము 12 సంవత్సరాల్లో రెట్టింపు అయితే వడ్డీ రేటు ఎంత? సేమ్ మోడల్ మళ్ళీ. కొంత సొమ్ము అంటే పీని పీ అనుకున్నాము, టైంని 12 years అనుకుంటున్నాము, ఆర్ ఎంతనో కనుక్కోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2p ఎందుకంటే రెట్టింపు అన్నాడు కాబట్టి. సేమ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐలో ఐ ఈజ్ ఈక్వల్ టు 2p - p అవుతుంది, p వచ్చేస్తుంది. ఇంకా సేమ్ ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఫార్ములాలో ఐపీ అయింది, p 12r/100 మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే 8 1/3 ఆర్ వాల్యూ వస్తుంది. చేయాలి. తర్వాత ఎంత కాలంలో అంటే టైం కనుక్కోవాలి, ఎంత కాలం అన్నాడు కాబట్టి ఆర్ ఇచ్చాడు, అసలు రెట్టింపు అవుతుంది. సేమ్ అక్కడ టైం, అక్కడ ఆర్ కనుక్కోవాలి, ఇక్కడ టీ కనుక్కోవాలి, అంతే. సేమ్ పీ అనుకుంటున్నాము, టీని కనుక్కోవాలి, ఆర్ ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 2p ఎందుకంటే రెట్టింపు అయింది అన్నాడు కాబట్టి. సేమ్ ఇది రెట్టింపు అయినప్పుడు ఇంట్రెస్ట్ పీ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100లో చేసేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు 7 years వస్తుంది. మీరు చెక్ చేసుకోండి ఒకసారి, చేయండి. తర్వాత 6 సంవత్సరాల్లో అసలు రెట్టింపు అయితే ఎంత కాలంలో 2.5 రెట్లు అగును? ఓకేనా, అర్థమైందా? ఇక్కడ 6 సంవత్సరాల్లో అంటే ఇక్కడ టీ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అసలు రెట్టింపు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2p మనం అనుకోవాలి. అయితే ఎంత కాలంలో 2.5 రెట్లు అవుతుంది అంటే 2.5 కాలం ఇచ్చాడు. సారీ ఎంత కాలంలో 2.5 రెట్లు అవుతుంది. ఓకేనా. ఎస్. సో సేమ్ ఇందాకలాగానే పీని పీ అనుకుంటున్నాము, టీని కాలం ఇచ్చాడు, ఆర్ కనుక్కోవాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2p, ఐ ఈజ్ ఈక్వల్ టు పీ అవుతుంది. సో ఐ ఈ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆర్ మనకు వచ్చేస్తుంది. తర్వాత మనకు అయితే
ఎంత కాలంలో 2.5 రెట్లు అవుతుంది. 2.5 రెట్లు అవుతుంది అంటే ఏ 2.5 రెట్లు, అసలు 2.5 రెట్లు. ఏ ఈజ్ ఈక్వల్ టు 2.5p అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, 2 2 4 5/2 అంటే ఏ ఎప్పుడు 5/2p అవుతుంది అనేసి. ఓకేనా. సో అందులో ఏం కనుక్కోవాలి మనము, అక్కడ కాలం కనుక్కోవాలి, ఎంత కాలంలో. సో ఇక్కడ 2 సొల్యూషన్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ 6 సంవత్సరాల్లో అసలు రెట్టింపు అవుతుంది అన్నప్పుడు మనం 6 తెలుసుకోవాలి. ఆ 6 తెలుసుకున్న తర్వాతే మనం మళ్ళీ ఎంత కాలంలో 2.5 రెట్లు అవుతుంది అనేసి అక్కడ ఇది ఇలాగ క్యాన్సిలేషన్ చేసుకొని ఇక్కడ సొల్యూషన్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేస్తే మనకు కాలం వస్తుందన్నమాట. ఓకేనా. సో ఒకసారి ప్రాబ్లం చేసేద్దాం మనము, మరీ కన్ఫ్యూజింగ్గా ఎందుకు. ఓకేనా. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 6 సంవత్సరాలలో అసలు రెట్టింపు అయితే టైం 6 సంవత్సరాలు అని ఇచ్చాడు. అసలు పీనే రెట్టింపు అయింది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2p అయింది. అయితే ఎంత కాలంలో 2.5 రెట్లు అవుతుంది. సో ఇది సెకండ్ కేస్ అనమాట. ఫస్ట్ కేసులో మనకు ఆర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆర్ ఇవ్వలేదు, ఆర్ కనుక్కోవాలి. అండ్ తర్వాత ఈ రెండిటి నుంచి ఐ ఎంత వస్తుంది, పి వస్తుంది కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ కదా. సో అన్నప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది. అర్థమైంది కదా ఇది. ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ అయినప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఆర్ కనుక్కుందాము. ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా ఫార్ములా. సో దట్ ఈక్వల్స్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు పి అయింది, పి ఈజ్ ఈక్వల్ టు పి టైమ్ 6 years 6 ఇంటూ ఆర్ కనుక్కోవాలి, ఆర్ బై 100 అనమాట. ఓకేనా. సో ఇక్కడ పి క్యాన్సిల్ అవుతుంది, 2 3s 2 50s అనమాట. ఓకేనా. సో 3/50 ఇక్కడ ఏం లేదంటే 1. సో ఆర్, సో ఇది యువతలు పోతే 50/3 అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50/3%. అవునా. సో ఆర్ అక్కడికి. తర్వాత ఇంకొక సిచ్యువేషన్ ఏమి ఇచ్చాడు, అయితే ఎంత కాలంలో అంటే టీ కనుక్కోవాలి, 2.5 రెట్లు అవుతుంది. ఎంత కాలంలో అసలు అనేది 2.5 రెట్లు అవుతుంది. ఓకేనా. మళ్ళీ ఎంత కాలంలో అంటే టీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, పి అనేది పీనే ఉంటుంది, ఏ అనేది 2.5 రెట్లు అంటే 2.5p అంటే 2 2s 4 ప్లస్ 1 5 5/2p అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు సో ఆర్ వచ్చేసి 50/3 ఇందాక వచ్చింది కదా, ఆర్ 50/3. అలా చేస్తున్నప్పుడు ఐ ఎంత అవుతుంది, సో మనకు ఏ తెలుసు, పి తెలుసు. సో ఐ ఏమొస్తుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ కదా, సారీ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ కదా. సో అలాంటప్పుడు ఏ ఎంత 5/2p కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5/2p దట్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ అనమాట. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 5/2p మైనస్ పి. అప్పుడు ఎంత అవుతుంది, 2p 5p మైనస్ 2p/2 అంటే ఇక్కడ చేద్దాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 5/2p మైనస్ పి. ఎస్, 5/2p మైనస్ పి. అలాంటప్పుడు 5p మైనస్ 2p మైనస్ 2p/2. అప్పుడు ఎంత వస్తుంది, 5లో నుంచి 2 పోతే 3p/2. ఐ ఈజ్ ఈక్వల్ టు 3p/2 వస్తుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100లో ఐ ఎంత 3p/2 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఎంత, టీ తెలియదు, టీ క్వశ్చన్ మార్క్, టీ ఇంటూ ఆర్ ఎంత 50/3 50/3/100 అనమాట. ఓకేనా. సో అది సో ఇక్కడ క్యాన్సిలేషన్ ఎలా పోతుంది, సో పి క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత 50/3 కదా. ఓకే, 3/2 ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ 50/3 ఇంటూ దీన్ని 100ని ఇంటూ చేసుకుంటున్నాం కాబట్టి 1/100 వేసుకుంటున్నాం, 1/100. ఓకేనా. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది, 5 1s 5 2s క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది.
సో టీ ఈజ్ ఈక్వల్ టు 3 3s 9 9 ఇయర్స్. అర్థమైందా క్యాన్సిలేషన్? ఎస్. ఒకసారి మళ్ళీ వింటే బాగా అర్థమవుతుంది. వచ్చిందా ఆన్సరు? 9 ఇయర్స్. అదనమాట ఆ మోడల్ క్వశ్చన్. సో క్వశ్చన్ మోడల్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఈజీగా ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేయగలుగుతాం. ఆ ప్రాసెస్ ఒకటి మనకు అర్థమైతే చాలు. ఇంకొక 3 ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత సొమ్ము పి 3 సంవత్సరాల్లో 515 రూపీస్ అయింది. అయితే 6 సంవత్సరాల్లో 530 రూపీస్ అయింది. అయితే అసలు ఎంత, వడ్డీ రేట్ ఎంత? అసలు దీనికి పెన్ను పేపర్ అవసరమే లేదు, కొంచెం లాజిక్గా ఆన్సర్ చేస్తే అయిపోతుంది. కొంత సొమ్ము అంటున్నాడు. 3 సంవత్సరాల్లో 515 రూపాయలు అయింది, 6 సంవత్సరాల్లో 530 రూపాయలు అయింది. అయితే అసలు ఎంత, వడ్డీ ఎంత అంటున్నాడు. సో 3 సంవత్సరాల్లో 515 రూపాయలు అయింది, 6 సంవత్సరాల్లో 530 రూపాయలు అయింది. ఈ 3 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి డిఫరెన్స్ ఎంత, గ్యాప్ ఎంత ఉంది? 3 సంవత్సరాలు ఉంది కదా గ్యాప్. సో ఇక్కడ 515కి 530కి ఎంత డిఫరెన్స్ ఉంది? 15 రూపాయలు. అంటే 3 సంవత్సరాలకు, అంటే ఈ 3 సంవత్సరాల గ్యాప్లో 15 రూపాయలు అయింది వడ్డీ కదా. సో 3 సంవత్సరాలకు 15 రూపాయలు అయితే ఒక సంవత్సరానికి 5 రూపాయలు అంతే కదా. 3 1s 3 5s క్యాన్సిల్ చేస్తే 1 ఇయర్కి 5 రూపీస్. సో అలాంటప్పుడు 6 ఇయర్స్కి ఎంత అవుతుంది? 6 ఇయర్స్కి 50 రూపీస్ అవుతుంది ఇంట్రెస్ట్ కదా. సో మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? అసలు ఎంత, వడ్డీ రేట్ ఎంత? అసలు కనుక్కోవాలి అంటే పీ కనుక్కోవాలి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే అసలు 6 సంవత్సరాలకి సారీ ఐ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్ వచ్చింది. 6 సంవత్సరాలకు 30 రూపాయలు అంటే తీసేసేయాలన్నమాట. అసలు తీసేస్తే మనకు వడ్డీ తీసేస్తే మనకు అసలు వస్తుంది కదా. సో ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్ వచ్చింది, అసలు తీసేసేయాలి. అప్పుడు మనకు ఇంట్రెస్ట్ తీసేసేయాలి, అప్పుడు మనకు అసలు వస్తుంది. అర్థమవుతుందా? ఎస్. సో అసలు వచ్చేసింది అంటే ఇదేంటి, పి వచ్చేసింది అనమాట మనకు. మనం ఏం కనుక్కోవాలి? ఇంకా వడ్డీ రేట్ కనుక్కోవాలి. వడ్డీ రేట్ ఎంత? 100 ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా. సో ఆ లెక్కన మనం ఐ యూతలు వేసుకున్నాము, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 బై పీటీ అనే ఫార్ములాని వేసుకున్నాము. 100 ఇంటూ ఐ ఎంత వచ్చింది ఇందాక? 6 ఇయర్స్కి 50 రూపీస్. మామూలుగా ఐ అంటే 5 రూపీస్. 5 బై 500 ఇంటూ టీ సంవత్సరానికి కదా, 1 ఇయర్కి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1% అనమాట ఆన్సర్. అర్థమైందా? అది. సో చాలా ఈజీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీ, అసలు పెద్ద క్యాల్కులేషన్ ఏమి ఉండదు. ఓకేనా? తర్వాత వచ్చేసి 3600 రూపాయల అసలుపై ఎంత కాలంలో 10% రేటు చొప్పున అయ్యే వడ్డీ 1800 రూపాయలు అసలుపై 12 రేటు చొప్పున 4 సంవత్సరాల్లో అయ్యే వడ్డీకి సమానమవుతుంది. ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు. ఫస్ట్ కండిషన్లోనేమో 3600 రూపీస్ అసలు ఉంది, 10% ఇంట్రెస్ట్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత అయ్యే వడ్డీ కనుక్కోమన్నారు మనకు. కాలం కనుక్కోవాలి, ఇక్కడేమో కాలం కనుక్కోవాలి, వడ్డీ కనుక్కోవాలి. ఇది ఎప్పుడు సమానం అవుతుంది అని అంటున్నాడు. అంటే 2 కేసెస్ ఎప్పుడు సమానం అవుతాయి, ఎంత కాలంలో సమానం అవుతాయి అంటే మనం 2 కేసెస్ వేసుకోవాలి. ఫస్ట్ పి 3600, టీ తెలియదు, కాలం తెలియదు, ఆర్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% వేసుకున్నాం. సెకండ్ కేసులో పి 1800 తెలుసు, టీ 2 అంటే సెకండ్ కేసులో 4 సంవత్సరాలు, ఆర్ 12.5 తెలుసు. సో ఇది దీనికి ఎప్పుడు సమానం అవుతుంది, ఎంత కాలంలో సమానం అవుతుంది అంటే పీటీఆర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. కేస్ 1 కేస్ 2. ఓకేనా? మొత్తం క్యాన్సిలేషన్ చేసేస్తే టీ తెలియదు కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ కేసులో టీ వచ్చేస్తుంది అనమాట. 2.5 ఇయర్స్లో ఫస్ట్ కేసు సెకండ్ కేసుకి సమానం అవుతుంది. ఇలా 2 కేసులు ఇచ్చినప్పుడు ఇలా చేసుకోవాలి. తర్వాత లాస్ట్ ప్రాబ్లం. ఒక బ్యాంకు వారు స్కూల్ పిల్లలకు ఒక పొదుపు పథకం ప్రకటించారు. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న సొమ్ము 10,000 రూపాయల పైన ఉంటే 6%, అంతకంటే తక్కువ ఉంటే 5% వడ్డీ చెల్లిస్తారు. అయితే 9,000 రూపాయలపై ఆ పాఠశాల ఎంత వడ్డీ పొందగలదు? క్వశ్చన్ మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా భలే ఇచ్చారు కదా. ఏం లేదు ఇక్కడ. అసలు ఎంత? 9,000 రూపీస్. ఇక్కడ ఏంటి, ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. ఒకవేళ కిడ్డీ బ్యాంక్లో దాచుకున్న సొమ్ము 10,000 రూపాయలకు పైన ఉంటే 6% ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆర్.
అంతకంటే తక్కువ ఉంటే అంటే 10,000 కంటే తక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఉంటుంది. ఆ విధంగా రూ. 9,000 ఉందన్నమాట ఆ పాఠశాల కిడ్డీ బ్యాంక్‌లో. 9,000 రూపాయలపై ఎంత వడ్డీ పొందగలరు? ఇది మొత్తం కన్‌ఫ్యూజ్ చేయడానికి అడిగాడన్నమాట. క్వెషన్ ఇక్కడుంది మనకు. సో, అసలు 9,000 అనుకుంటే టీ. టీ ఏంటి? హ్మ్. సంవత్సరం. ఒక సంవత్సరానికి కదా! టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5%. ఎందుకు 5%? ఇక్కడ 2 ఇచ్చాడు కదా మనకు. యెస్. 10,000 కంటే ఎక్కువుంటే 6% ఏసుకోవాలి. 10,000 కంటే తక్కువ కదా 9,000. సో, 5% అనమాట. సో, ఎంత వడ్డీ? వడ్డీ కనుక్కోమన్నారు. ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. పీటీఆర్ బై 100 క్యాన్సిలేషన్ చేస్తే రూ. 450 వస్తుంది. అంత వడ్డీ వస్తుందనమాట. ఓకేనా? అది. అర్థమైందా? సో, బార్ వడ్డీ ప్రాబ్లమ్స్ ఇన్ని మోడల్స్‌లో ఉంటాయండి. నాకు తెలిసి నేను చాలా నీట్‌గా అర్థమయ్యేలాగానే చెప్పాననుకుంటాను. ఒకవేళ ఎక్కడన్నా మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ కొంచెం నీట్‌గా వినండి. అర్థమైపోతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం చక్రవడ్డీ గురించి తెలుసుకుందాము. ఇంగ్లీష్ రైటింగ్ డిస్కోర్సెస్ కంప్లీట్ చేయమంటున్నారు. సో, సైమల్టేనియస్‌గా ఇది, అది 2 చెప్తున్నాను. ఇంకా సోషల్ స్టార్ట్ చేయమంటున్నారు 8థ్ క్లాస్. ఫస్ట్ ఏది స్టార్ట్ చేయమంటారు? హిస్టరీనా? జాగ్రఫీనా? లేదంటే పాలిటీనా? ఇదొక్కటి కొంచెం కామెంట్ చేయండి. మనకు 3 బుక్స్ ఉన్నాయి కదా! 8థ్ సోషల్‌లో. రిసోర్సెస్ అండ్ డెవలప్‌మెంట్ ఒకటుంది. పొలిటికల్ లైఫ్, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఒకటుంది. అవర్ పాస్ట్. అంటే చరిత్రనా? పాలిటిక్స్ స్టార్ట్ చేయాలా? లేదంటే రిసోర్స్ అండ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేయాలా? అదొక్కసారి కామెంట్ చేయండి. ఏది మీరు కామెంట్ చేస్తే అది నేను వెంటనే స్టార్ట్ చేస్తానింకా. అండ్ రైటింగ్ డిస్కోర్సెస్ కూడా కంటిన్యూ చేస్తాను. మ్యాథ్స్ కూడా సైమల్టేనియస్‌గా అయిపోతుంది. ఆల్జీబ్రా స్టార్ట్ చేయమంటున్నారు. ఇది మధ్యలో వదిలేసి స్టార్ట్ చేయడం ఎందుకు అనేసి ఇది అయిపోయిన వెంటనే ఆల్జీబ్రా స్టార్ట్ చేస్తాను. కొంతమంది వృత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. సో, ఖచ్చితంగా కామెంట్ చేసిన వాళ్ళ డౌట్స్ ఖచ్చితంగా నేను చెప్పేస్తాను. నేను క్లాసెస్ అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? నో వరీస్. వీడియోస్‌ని ఫాలో అవుతూ ఉండండి. టైం వేస్ట్ ఎక్కడా అవ్వదు మీకు. మీరు మీ సెల్ఫ్ ప్రిపరేషన్‌ని కూడా కంటిన్యూ చేయండి. మీకున్న డౌట్స్‌ని కామెంట్‌లో చెప్పండి. నేను క్లాస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.